యూట్యూబర్ అన్వేష్ పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. గతేడాది నమోదైన కేసులో పంజగుట్ట పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. దీంతో అప్పట్లో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విశాఖకు చెందిన అన్వేష్ విదేశాల్లో ఉంటూ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అసభ్యంగా అతడు వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. రైట్, యూట్యూబర్ అన్వేష్ పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. గతేడాది నమోదైన కేసులో పంజగుట్ట పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. దీంతో అప్పట్లో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విశాఖకు చెందిన అన్వేష్ విదేశాల్లో ఉంటూ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అసభ్యంగా అతడు వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. రైట్, యూట్యూబర్ అన్వేష్ పై లుకౌట్ నోటీసులు అయితే జారీ అయ్యాయి. ఇటీవల కాలంలో ఇటు హిందూ సంఘాలు కావచ్చు, భారతదేశంలో ఉన్న అనేక మంది అన్వేష్ని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలని, విదేశాల్లో ఉన్నా కానీ భారతదేశానికి తీసుకొచ్చి చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే హిందూ దేవీ దేవతలపై అన్వేష్ చేసినటువంటి కామెంట్స్ ఇటు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. కావాలనే అన్వేష్ ఇలా చేస్తున్నాడని ఇటు నటి కరాటే కళ్యాణి కావచ్చు, కొంతమంది హిందూ సంఘాల నేతలు కావచ్చు, దాదాపు చాలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. అయితే నటి కరాటే కళ్యాణి ఇచ్చినటువంటి కంప్లైంట్ను సుమోటోగా తీసుకున్నటువంటి పోలీసులు రైట్ అన్వేష్కి అయితే లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇటీవల కాలంలో తన ఇన్స్టాగ్రామ్ పోయినట్లుగా ఒక డ్రామా అయితే క్రియేట్ చేశాడు అన్వేష్. ఆ టైంలోనే కరాటే కళ్యాణి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేసింది. అయితే ఇప్పుడు పోలీసులు ఈ కేసును కొంత సీరియస్గా తీసుకొని అన్వేష్కి అయితే లుకౌట్ నోటీసులు జారీ చేశారు.